పవన్ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు రేషన్ డీలర్షిప్లకు, అంగన్వాడీల ఉద్యోగాలకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను కూడా మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తూ ఉన్నాను. తాజాగా 38 రేషన్ డీలర్షిప్లకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అంతేకాదు గ్రామాల వారీగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ గ్రామంలో రిజర్వేషన్ కింద ఎవరికి కేటాయించబడింది తదితర పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా వెంటనే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఇక్కడ మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా రేషన్ డీలర్షిప్లకు అయితే జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారండి. ఈ రేషన్ డీలర్షిప్లు ఎక్కడ విడుదల చేశారు అనే దానికంటే ముందుగా ఈ రేషన్ డీలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏమిటి అనే విషయాన్ని తెలియజేసి ఆ తర్వాత నేను పోస్ట్ వివరాలు, జిల్లా సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఎవరైతే ఈ రేషన్ షాప్ కు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు స్థానికులై ఉండాలి, ఆ గ్రామానికి చెందిన వారై ఉండాలి, వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇలాంటి వారు ఈ రేషన్ షాప్ కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు 80 మార్కులకు పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాస్ అయిన వారికి తరువాత 20 మార్కులతో ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో కూడా పాస్ అయిన వారికి ఈ రేషన్ డీలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 38 రేషన్ డీలర్షిప్లకు నోటిఫికేషన్ విడుదల చేస్తూ అధికారులు అయితే తాజాగా ప్రకటనను విడుదల చేశారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా ఇక్కడ మనకు అధికారులు అయితే తాజాగా సమాచారాన్ని అందిస్తూ ఉన్నారండి. నిజామాబాద్ డివిజన్ లోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న 38 ప్రభుత్వ చౌకదారుల దుకాణాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో అందజేయాలని, దరఖాస్తు రుసుము 500 రూపాయలతో గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి విద్యార్హతలు, కులము, ప్రాంతీయ ధృవీకరణ పత్రాలు జత చేయాలని ఇక్కడ మనకు అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. ఇక ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపులకు సంబంధించి ఏ గ్రామాల్లో ఖాళీ ఉన్నాయి, ఏ గ్రామానికి రిజర్వేషన్ కింద ఎవరికి కేటాయించబడింది ఆ సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఖాళీగా ఉన్న రేషన్ షాపు కేంద్రాల వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. మండలం, అలాగే గ్రామం, అలాగే రిజర్వేషన్ వారీగా ఇక్కడైతే పూర్తి సమాచారాన్ని అధికారులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గ్రామాల వారు మీ రిజర్వేషన్ ప్రకారం మీకు 10th క్లాస్ చదివి ఉండి, స్థానికులై ఉండి, మీకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు ఈ రిజర్వేషన్ ప్రకారం కొన్ని గ్రామాల్లో ఓసీకి, కొన్ని గ్రామాల్లో ఎస్సీ, కొన్ని గ్రామాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ ప్రకారం వీరు మాత్రమే ఆయా గ్రామాల్లోని రేషన్ షాపులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, నిజామాబాద్ జిల్లా వారు మీ గ్రామాలలో ఖాళీలు ఉన్నట్లయితే రేషన్ షాపుకి అయితే దరఖాస్తు చేసుకుని అధికారులు పెట్టే పరీక్ష పాస్ అయి ఆ తర్వాత ఇంటర్వ్యూని ఎదుర్కొని ఇంటర్వ్యూ కూడా పాస్ అయినట్లయితే మీకు రేషన్ షాప్ అనేది వస్తుందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలైన, ఉద్యోగ సమాచారమైన, అంగన్వాడీ, రేషన్ షాప్ భర్తీలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ముందుగా ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.